మీరు కొన్ని టెంపుల్లో హనుమంతుణ్ణి పంచముఖాలతో చూసే ఉంటారు కదా. మరి ఆ పంచముఖాల వెనకాల అసలు కథ ఏంటి? మరియు భూత ప్రేత ఆత్మలు హనుమంతుని చూడగానే ఎందుకు అంత భయపడుతున్నాయి? ఇలాంటి రహస్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రామాయణం యుద్ధం జరుగుతున్న సమయంలో రావణాసుడు తమ్ముడైన మహిరావణుడు శ్రీరాముని మరియు లక్ష్మణ్ని విభూషుని అవతారంలో వచ్చి తన మాయతో పాతాళ లోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసే హనుమంతుడు పాతాళ లోకానికి వస్తాడు. హనుమంతుడు వచ్చే ముందే శ్రీరాముని మరియు లక్ష్మణ్ని కాళీమాత ముందు బలి ఇవ్వాలి అని మహిరావణుడు సిద్ధమవుతూ ఉంటాడు. అది చూసిన హనుమంతుడు వేగంగా వచ్చి తన గదతో ఒక్కసారి గర్జించి ఆ మహిరావుని కొట్టగా తల మరియు మొండెము రెండు వేరుపడతాయి. హనుమంతుడు ఏమనుకుంటాడంటే మహిరావుడు అంతమయ్యాడు అనుకుంటాడు. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్, తల మరియు మొండెము రెండు ఒక్కటైతాయి. మహిరావుడు ఒక్కసారి నిల్చొని అహంకారంతో ఒక్కసారి నవ్వుతూ నాకు అంతం లేదు ఓ వానర అని చెప్తాడు. అది చూసిన హనుమంతుడు ఇంకా కోపంతో తన దగ్గర ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉపయోగించి మహిరావుడిని కొట్టుతూ ఉంటాడు. అయినా సరే మహిరావుడు చావడు. అప్పుడు ఏం చేయాలో అర్థం చేస్తూ ఉండగానే మహిరావుడు తన మాయాశక్తితో తన మాయలోకానికి పంపించేస్తాడు. అక్కడ నుంచి బయటపడడానికి హనుమంతుడికి ఎలాంటి దారి లేదు. అక్కడే మహిరావణుడు చంద్రసేనిని బంధించి ఉంటాడు. చంద్రసేని మహిరావుని అంతం గురించి హనుమంతుని చెబుతుంది. ఓ హనుమా, నువ్వు మహిరావుని అంతం చేయాలి అనుకుంటే తన ప్రాణాలు తన దగ్గర లేవు. తను పూజించే కాళీమాత ముందు 5 దీపాలు ఉన్నాయి కదా, ఆ 5 దీపాల్లో తన ప్రాణాలే దాచుకున్నాడు. ఆ 5 దీపాల కనుక నువ్వు ఒకేసారి ఆర్పేస్తే మహిరావుని అంతమవుతాడు అని చెప్తుంది. అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడంటే అక్కడ తన మాయాలోకం నుంచి మరి పాతాళ లోకానికి వచ్చేస్తాడు. మధ్యలో అసురులు కనిపించిన వాటిని అంతం చేసుకుని బయటకు వచ్చేసి అక్కడ మహిరాముడు లక్ష్మణుని మరియు శ్రీరాముని అంతం చేయాలి అనే ఉద్దేశంతో మళ్ళీ బలి ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అప్పుడు హనుమంతుడు వేగంగా వచ్చి మహిరాముడ నీకు ఈరోజు అంతం తప్పదు అని పెద్దగా గర్జిస్తూ చెప్తూ ఉంటాడు. మహిరాముడు అహంకారంతో వానర నన్ను ఏమీ చేయలేవు అని చెప్తాడు. హనుమంతుడు కోపంతో తన పంచముఖ అవతారాన్ని ఎత్తుతాడు. ఒకేసారి 5 ముఖాలతో 5 దీపాలను ఆర్పేస్తాడు. మహిరావణుడు ఏం చేయాలో తెలియక హనుమంతుడితో యుద్ధానికి వస్తాడు. అసలే పంచముఖాల అవతారంతో ఉన్నాడు కదా హనుమంతుడు, చాలా కోపంతో ఉన్నాడు. ఆ కోపంతోనే మహిరావుని ఒక్కసారి కొట్టగానే చనిపోతాడు. అలాగే 5 దీపాలని ఒకేసారి ఆర్పేస్తాడు.